ఓ పెద్ద అంకె చెప్పి పడేసేస్తే దాంతో జనాలు షాక్ తింటారన్నటువంటి కోణం మొదటి నుంచి చంద్రబాబు గారు చేసుకొచ్చింది. 1,00,000 కోట్ల అవినీతి అని చంద్రబాబు ఏది జగన్ మీద. తీరా చూస్తే అక్కడ 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన కేసు 1,00,000 కోట్లు అనేది తీసుకెళ్ళారు. అట్లాగే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి అన్నది. తీరా చూస్తే 35,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇదొక ఏది భారీ అంకె చూపెట్టేస్తే జనాలకి ఇంకే ఉంది అనేటువంటి ఫీలింగ్. అట్లాగే చంద్రగిరిలో 1,00,000 దొంగ ఓట్లు యాడ్ చేశారు అన్నటువంటి మనం చెప్పుకొచ్చారు. నిన్నే రిటర్నింగ్ అధికారి చెప్పారు మొత్తం కొత్తగా 17,000 అప్లై చేసుకున్నారు అన్నటువంటిది. నిన్న చంద్రబాబు గారు దాని మీద చంద్రబాబు గారిని అడిగితే ఒక 6,000 ఓట్ల దాకా తేడా ఉంది, మొత్తం 25,000 యాడ్ అయ్యారు, అందులో ఒక 6,000 మీద మాకు అనుమానం ఉంది, అడ్రస్లు తెలియట్లేదు అని చెప్పుకొచ్చారు. కానీ 1,00,000 ఓట్లను మొన్న పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని మరీ చెప్పుకొచ్చారు. ఇదే సమస్య. నిజంగా చెప్తే ఖచ్చితంగా జనం అది అర్థం చేసుకుంటారు, ఒక 6,000 దొంగ ఓట్లు వేశారంట ఇది అన్నటువంటి. కానీ 1,00,000 ఓట్లు అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకుని 25,000 అందులో 6,000 రూపాయలు తేడా. ఇదే సమస్య అవుతుంది.